లక్ష పసుపు కొమ్ముల నోము. ఈ నోము నాకు తెలిసిన వాళ్ళు చేసుకుని వీడియోలు పంపించారండి. ఇందులో ఏదన్నా లోపం ఉంటే మన్నించి సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ వీడియో చేస్తున్నాను. సౌభాగ్యాన్ని, సిరి సంపదల్ని, సంతానాభివృద్ధిని ఇచ్చే ఈ నోము చేసుకోవాలంటే ఆ తల్లి అనుగ్రహంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. నోము చేసుకున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో వాయినం అందుకున్న ముత్తైదువులు కూడా అంతే అదృష్టవంతులు. ఈ నోము కొంతమందికి తెలియదు, తెలిసినా చేసుకోలేని వాళ్ళు కొందరు. ఎందుకంటే ఇది దాదాపు వేలల్లోనే పెట్టుబడి పెట్టి నెల రోజుల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక్కరి వల్ల సాధ్యమయ్యే నోము కాదు. దీనికి బంధువులు కానీ, ఇరుగు పొరుగు ముత్తైదువుల సహాయం కానీ ఉండాలి. ముందు రోజే జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, ఆకు, ఒక్క, పళ్ళు, దక్షిణ అన్నీ కవర్లలో వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద నోము కనుక చాలామందికి ఇచ్చుకోవాలి. మర్నాడు శివపార్వతుల ఫోటో పెట్టుకు బొట్టు పెట్టి దండ వేసి శివపార్వతులకు బట్టలు పెట్టి మండపారాధన ఏర్పాటు చేసుకుని పసుపు వినాయకుడిని పూజించి 5గురు ముత్తైదువులకి ఇత్తడి పళ్ళాలలో అమ్మవారి పేరు చెప్పి జాకెట్ ముక్కలు, పళ్ళు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, కొబ్బరికాయలు పెడతారు. కొత్త తెల్లటి వస్త్రాన్ని ఇంటూ క్లాక్ మార్కుల్లో వేస్తారు. తర్వాత ఒక ప్రదక్షిణం చేసి ఇత్తడి పళ్ళెల్లో దంపతులు 3 దోసిళ్లతో బియ్యం పోసి ఆ తెల్లటి వస్త్రం మీద పోస్తారు. మొదటగా పూజ చేసుకునే దంపతులు దోసిళ్ల నిండా పసుపు కొమ్ములను తీసుకుని 3 సార్లు బియ్యం మీద వెయ్యాలి. తర్వాత వచ్చిన అందరి చేత వేయించాలి. ఇలా 1,00,000 కొమ్ములు వేసిన తర్వాత ఆ తల్లి వచ్చి కూర్చుందా అనే అనుభూతి కలుగుతుంది. చూడండి, ఒక్కసారి మనం పసుపుతో గౌరీదేవి చేసుకున్నట్లే పసుపు కొమ్ములతో గౌరీదేవి కూర్చున్నట్లు చాలా అందంగా కనిపిస్తుంది. చేసుకోలేని వాళ్ళు ఈ నోము చూస్తే కూడా పుణ్యఫలం వస్తుంది. దంపతులు కలశం పెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేస్తారు. అష్టోత్తర సహస్రనామాలతో పూజ చేస్తూ ఉంటారు. మిగతా ముత్తైదువులు ఈ పసుపు కొమ్ముల గౌరీదేవిని అలంకరిస్తూ ఉంటారు. పసుపు కొమ్ముల గౌరీదేవికి సన్నని వెండి తీగ 3 చుట్లు చుడతారు. చుట్టిన తర్వాత బంగారు తీగని వేలాడతీస్తారు. పూజ అంతా అయిన తర్వాత దంపతులు కథ చదువుకొని అక్షంతలు వేస్తారు. అక్షంతలు వేసేటప్పుడు అక్షతలు తీసుకుని 1,00,000 ఐదోతనాన్ని ప్రసాదించే తల్లి అని దండం పెట్టుకోవాలి. దంపతులు అమ్మవారికి హారతి ఇస్తారు. పసుపు కొమ్మల గౌరీదేవికి 3 ప్రదక్షిణలు చేస్తారు. హారతి అమ్మవారికి ముందుగా అద్దిన తర్వాత దంపతులు అద్దుకున్న తర్వాత మిగతా వాళ్ళు అద్దుకోవాలి. ఒక ఇత్తడి పళ్ళెల్లో ఈ పసుపు కొమ్ముల గౌరీని దేవి నుంచి 3 దోసిళ్ల కొమ్ములను తీసుకొని పళ్ళెంలో పోసి చీర, జాకెట్ ముక్క, గాజులు, పళ్ళు, పూలు, ఒక్కలు, కుంకుమ, గంధము, దక్షిణ పెట్టి చీర కొంగు కప్పి అమ్మవారికి ముందుగా వాయనం ఇవ్వాలి. ఇస్తినమ్మ వాయనం అని 3 సార్లు చెప్పుకోవాలి. అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత బంధువులు, తెలిసిన వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత వచ్చిన ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. శక్తి ఉన్నవాళ్ళు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, తాంబూలం పెట్టి ఇస్తారు. జాకెట్ ముక్క పెట్టి తాంబూలం ఇచ్చిన పుణ్యం వస్తుంది. చీర, జాకెట్ ముక్క ఇవి అన్నీ మన శక్తి సామర్థ్యాలను బట్టి పెట్టుకోవచ్చు. అమ్మవారు ఇవి ఏవీ కోరదు. వచ్చిన ముత్తైదువుకి ఒడిలో పసుపు కొమ్ములు పడగానే ఆ ముత్తైదువు మొహం ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ తల్లి అనుగ్రహం మనకి లభించిందే అని, ఆ అదృష్టం ఇంత అంతా కాదని చాలా మురిసిపోతారు. ఈ నోము మంచి రోజు, తిథి, వారం చూసుకుని చేసుకోవాలి. శుక్రవారం, మంగళవారం చేసుకోకూడదు. నోమంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే కనుక ఉట్టి చేతులతో పంపించకుండా వాళ్ళకి గుప్పెడు పసుపు కొమ్ములనైనా ఇచ్చి తాంబూలం ఇచ్చి పంపించాలి. ముందుగానే ఇంట్లో పూజ చేసినవి కాకుండా ఇంట్లో వేరే పసుపు కొమ్ముల్ని ఉంచుకోవాలి. పసుపు కొమ్ములను దోసిళ్లతో తీసుకుని ఇత్తడి పళ్ళెంలో మాత్రమే పోసి వాయనం ఇవ్వాలి. అమ్మవారికైనా ముత్తైదువులకైనా ఇత్తడి పళ్ళెంలో పోసుకుని ఇవ్వాలి. స్టీల్ పళ్ళాలు వాడకూడదు. ఈ నోము చెయ్యాలన్నా చూడాలన్నా అదృష్టం ఉండాలి.